హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మనైన చేపల పులుసు అండి. మీరు ఏ చేపతో చేసినా కానీ, ఎప్పుడు చేసినా కానీ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తున్నానండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ముందుగా 1 కేజీ చేపల్ని నేను శీలవతి తీసుకున్నాను. శుభ్రంగా ఉప్పుతో క్లీన్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెడుతున్నానండి. ఇలా చేపల పులుసుకి ఎప్పుడు కూడా ఇలా ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టడం వల్ల ముక్క చప్పగా లేకుండా రుచిగా వస్తుందండి. దీనిలోకి మసాలా చూసేద్దాము. మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేస్తున్నా నేను. దీన్ని లైట్గా పౌడర్ చేసుకోండి. ఇలా పౌడర్ అయిన తర్వాత దీనిలోనే ఒక 5-6 వెల్లుల్లి, నేను 1 స్పూన్ గసగసాలు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టానండి. ఆ గసగసాలు కూడా దీనిలో వేస్తున్నాను. ఈ మసాలా ఈ చేపల పులుసులోకి చాలా బాగుంటుందండి. తర్వాత ఒక 2 టమాటా కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. చూడండి, 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నా అండి, రసం తీసుకొని ఇలాగా. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని ఒక 4 ఆనియన్స్, పెద్దవి అయితే ఒక 2 సరిపోతాయండి. 4 ఆనియన్స్ కట్ చేసి ఇలా తాలింపు వేసుకుని దీనిలోనే కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. దీనిలోనే మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం మొత్తం మసాలా పట్టాం కదండి, అదంతా దీనిలో వేసేసి ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. దీనిలోనే కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. తర్వాత మనం ఇందాక ముక్కల్లో ఉప్పు, కారం వేసాం కాబట్టి సేమ్ దీనిలోనే ఉప్పు, కారం, పసుపు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ముక్కల్లో వేసాను కాబట్టి 1 స్పూన్ వేసా సరిపోతుంది. చేపల కూరలో ఎప్పుడు కూడా కారం ఎక్కువ ఉంటేనే కూర టేస్టీగా ఉంటుందండి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది, సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం చింతపండు పులుసు పెట్టుకున్నాం కదండి, అది దీనిలో యాడ్ చేసి దీనికి సరిపడా కొంచెం గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. మీరు చిక్కదనం మీరు ఎంత చిక్కగా తినగలిగితే అంత చిక్కగా పోసుకోండి. ఇలా పోసిన తర్వాత ఇలా బాయిల్ అయ్యి ఇలా ఉడుకు పట్టిన తర్వాత మనం ముక్కకి ఉప్పు, కారం పట్టించిన ముక్కలు మొత్తం అన్నిటినీ కూడా దీనిలో యాడ్ చేస్తున్నా అండి నేను. ఇలా యాడ్ చేసి ఒకసారి మీరు గెరిటితో తిప్పకుండా ఒకసారి దాన్ని చేత్తో పట్టుకొని నేను చూపిస్తున్న విధానంగా ఇలా తిప్పుకోండి. ముక్క అనేది చినవకుండా బాగుంటుంది. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేపల కూర రెడీ అయిపోయింది. మీకు ఉప్పు ఏమన్నా చాలకపోతే చూసి వేసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా ఫ్యామిలీ అంతా ఫిదా అయిపోయారనమాట. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.